హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, పిల్లలు పాడుగారు. ఇవాళ మా ఇంట్లో చేశారు చూడండి. టమాటాలు కూడా ఉడకలేదు. ఇదంట తలకాయ కూరనంట. ఎలా చేశారో చూడండి. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా దయ్యాలు? ఈ టమాటాలు మంచిగా ఇంట్లో మిక్సీకి పట్టి పేస్టింగ్ చేసేస్తే ఎంత బాగా అవుతుంది. మళ్ళీ నీతులు చెప్తారు మా ఇంట్లో వాళ్ళైతే. ఓ నీకు వండనికే రాదు అది అని అన్ని మసాలాలు పోదు. ఇగో టమాటా ఉడికిందా టమాటా? ఇట్లా ఉంటారండి మా ఇంట్లో వాళ్ళు. ఏమన్నా అంటేనేమో కోపాలు తాపాలు అన్నీ వస్తాయి. ఇక స్టవ్ లాగానే పెట్టలేరు. కిచెన్ లాగానే. ధనియాల పౌడర్ వేసినావా? అన్నీ వేస్తావు నువ్వు. ఎందుకు వేయవు? అబ్బా, కిచెన్ లాగానే పెట్టరు. ఎవరైనా ఏదైనా పనులు ఉన్నారంటే చాలు. ఇట్లా పొయ్యి చూడు ఎంత గలీజ్గా పెట్టిర్రో. ఎవరైనా మన కిచెన్లోకి వస్తే మనకి ఎంత కోపం వస్తుందండి చెప్పండి. అంతా క్లీన్ చేసుకోవాలి ప్లీజ్గా. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లనే ఉంటారా? పొయ్యిని మనం ఎంత నీట్గా చేసుకుంటాము, గలీజ్గా పెట్టుకుంటాం. ఫస్ట్ మా మమ్మీకి బుద్ధి లేదు. ఎవరినంటే ఏముంటుంది, మమ్మీకి బుద్ధి లేదు. వంట రానవానికి వంట చెప్పిస్తే గట్లే ఉంటుంది. మీరు సైలెంట్గా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు లొల్లి చేయకండి. అర్థమైందా? ఎవరు తెప్పిస్తారు? నేను తెప్పిస్తా. బాగానే వస్తున్నాయి మీకు కోపాలు. పిల్లలు గిత్త లేరు. గుడంకాయలు పోయి ఎంత బాగుందో. వండేటప్పుడు కూడా మంచిగా ఎట్లా వండాలో కూడా తెలియదు మనుషులకి. అంత గబ్బు చేసుకుంటా కిచెన్ మొత్తం. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. సరే మీ మమ్మీ వాళ్ళ ఇంటికి పోదు కానీ. హలో ఫ్రెండ్స్, హాయ్. మా ఇంట్లో చూడండి స్పెషల్గా మా ఇంట్లో వాళ్ళు అయితే తలకాయ కూర చేశారు చూడండి. వావ్ ఎలా ఉడుకుతుందో. దిస్ ఈస్ తలకాయ. కాళ్ళు బాగానే ఉండారు. మంచిగా ఉంది, స్పైసీగా బాగానే. ఎస్, మంచిగా ఉంది. నిగనిగలాడుతుంది చూడండి. మా ఇంట్లో ఇవాళ అయితే స్పెషల్ తలకాయ. సండే స్పెషల్. మీ ఇంట్లో ఏంటిది స్పెషల్? ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. ఇగో ఇదైతే అన్నం ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఏమో అన్నీ తీసినప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి. పెద్ద మాటలు మాట్లాడితే సరిపోదు. అన్నీ సదిరి పెట్టాలి. అర్థమైందా? మిక్సీ చాలు. మిక్సీ అమ్మా లేచేటట్లేదు. మొత్తానికి అయితే మా ఇంట్లో ఇలా మటన్ అంటున్నా తలకాయ కూర అయితే అయిపోయింది. మొత్తానికి అయితే బాసళ్ళు తోమాలి ఫ్రెండ్స్. ఇల్లు ఖాళీ, స్నానం చేసుకోవాలి. బాసలు తోమి స్నానం చేసుకోవాలి. బ్రష్ కూడా చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మా ఇంట్లో కర్రీ అయితే ఇలా అవుతుంది చూడండి.